నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విధానంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఒక ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటంటే, మరి వృశ్చిక రాశి వారికి జూలై మాసంలో మాస ఫలితం ఈ 2024 సంవత్సరంలో ఎలా ఉంటుందో వివరిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. వృశ్చిక రాశి వారికి మాత్రం ఆరోగ్యపరంగా బాగానే ఉంటుంది, ఆర్థిక పరంగా బాగానే ఉంటుంది. గ్రహ పరిస్థితులు చూస్తే మాత్రం అనుకూలమైనటువంటి రీతిలోనే సాగుతున్నాయి. పేరు ప్రతిష్టలు పొందేటువంటి అవకాశాలు కూడా చాలా గొప్పగానే ఉన్నాయి. పదవులు లభించేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. వ్యవహార శైలి మాత్రం బాగుంటే మాత్రం మిమ్మల్ని 10 మంది కొనియాడేటువంటి పరిస్థితులు ఖచ్చితంగా ఏర్పడతాయి. ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు మాత్రం ఉద్రేకపడకుండా, ఆవేశపడకుండా ఒక సమయస్ఫూర్తితో చాలా నెమ్మదిగా, ప్రశాంతంగా మీరు అది సాల్వ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు కనపడుతుంది. ఈ మాసం అంతా కనపడుతుంది. మరి వ్యవహార విషయంలోకి వచ్చేటప్పటికి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, ఎదుటివారు మిమ్మల్ని ఉద్రేకపరుస్తారు. అటువంటి ఉద్రేకానికి మాత్రం మీరు లోను కావద్దు. దానికి కారణాలు అనేకంగా ఉంటాయి. మిమ్మల్ని వెన్నుపోటు పడవటానికి మాత్రం ఎప్పుడు కూడా కొంతమంది పొంచి ఉన్నారటువంటి విషయం మీరు అర్థం చేసుకోవాలి. ఏదైనా మీరు ఎవరికైనా అప్పులు ఇచ్చి ఉంటే మాత్రం తప్పకుండా నరసింహస్వామిని అష్టోత్తరం చదువుతూ ఉంటే కనుక మీరు రికవరీ చేసుకునేటువంటి అవకాశాలు మీకు ఏర్పడతాయి. మరి ప్రతిరోజు కూడా మీరు ఖచ్చితంగా శ్రీ మహావిష్ణువుని, సుబ్రహ్మణ్య స్వామిని ధ్యానించాలి. హనుమాన్ చాలీసా కనుక చదివితే అద్భుతంగా ఉంటుంది. ఇదంతా కూడా పరిహారాల మార్గం. ఇక మరో విషయం ఏంటంటే, విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్నటువంటి వాళ్ళు మీరు సత్వరం మీ ప్రయత్నాలు ప్రారంభించండి. వెళ్ళేటువంటి అవకాశాలు లభిస్తాయి. వివాహం కానటువంటి వాళ్ళు మీ ప్రయత్నాలు మీరు సాగించినట్టయితే తప్పకుండా మీకు కావలసినటువంటి ఆ మ్యాచింగ్ వధువు కానీ వరువు కానీ దొరికేటువంటి అవకాశాలు ఉంటాయి. తప్పకుండా త్వరితగతిన వివాహాలు జరిగేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా మీ జాతకాన్ని కూడా సమన్వయపరచుకోవాల్సి వస్తుంది. అప్పుడే మీకు ఈ ఫలితాలన్నీ కూడా ఖచ్చితంగా కలుగుతాయి. మీరు ఒక్కొక్క అడుగు ముందుకు వేసేటువంటి అవకాశం మీకు ఏర్పడుతుంది. మరొక విషయం ఏమిటనంటే, మరి మీరు ఏదైనా వినోదాలకు వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే ఏదైనా మరి శుభకార్యాలకు వెళ్ళినప్పుడు కానీ దయచేసి చాలా మిత్రతా భావంతో మీరు మెలగాల్సి ఉంటుంది. ఎందుకంటే అగౌరవపడే పరిస్థితులు కూడా ఏర్పడతాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా మీరు వ్యవహరించాల్సి వస్తుంది. అందరితోనూ సఖ్యతగా ఉండి ఆహ్లాదకరంగా ఆ వాతావరణాన్ని అనుభవిస్తూ మీరు సాగాల్సి వస్తుంది. నూతనంగా మీకు స్నేహితులు కలుస్తారు. వాళ్ళ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఎంచేతనంటే రేపటి కాలంలో వాళ్ళే మీకు వెన్నుపోటు పొడిచేటువంటి అవకాశం లేకపోలేదు. ఇక మరో విషయం ఏమిటంటే, మీ ఆరోగ్య పరిస్థితుల్లోకి వచ్చేటప్పటికి కొంతవరకు ఇన్ఫెక్షన్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. గ్యాస్ట్రిక్ ట్రబుల్ కానీ, లేకపోతే నరాలకు సంబంధించినటువంటి సమస్యలు కానీ, ఎముకలకు సంబంధించినటువంటి సమస్యలు కానీ ఏర్పడవచ్చు. తక్షణమే మీరు వైద్య పరిహారాలను పాటించి తప్పకుండా మీరు ఆరోగ్యవంతులు కావాలి. మరొక విషయం ఏమిటంటే, నూతన భాగస్వాములు కలిసి ఏదైనా కొత్తగా వ్యాపారాలు ప్రారంభించేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. కాకపోతే భాగస్వాముల యొక్క క్యారెక్టర్ కానీ, వాళ్ళ యొక్క పరిస్థితులు కానీ ఇవన్నీ చూసుకుని ఆ తర్వాత మీరు వ్యాపారాలు మాత్రం ప్రారంభించవలసి వస్తుంది. లేకపోతే రేపటి రోజున అనవసరమైనటువంటి గొడవల్లో చిక్కుకుని కోర్టుల దాకా వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరొక విషయం ఏమిటంటే, ముఖ్యంగా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ విదేశాలకు వెళ్ళాలి అనుకుంటే మాత్రం మీరు ప్రయత్నాలు ప్రారంభించండి. చాలా జాగ్రత్తగా వ్యవహారాలు సాగించండి. అనవసరంగా నిరాశపడేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఇక ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి బాగానే ఉంది. వాళ్ళకి ఆర్థిక పరిస్థితి బాగా ఉంటుంది, గౌరవం కూడా దక్కుతుంది. ఇక రాజకీయ నాయకుడికి మాత్రం బాగానే ఉంటుంది, అద్భుతంగానే ఉంటుంది. అధర్మ బుద్ధిన ప్రవర్తించిన వాళ్ళకి మాత్రం తప్పకుండా మీరు దైవాన్ని ప్రార్థించాల్సిందే. ఎందుకంటే మీరు జైలుకు వెళ్ళే పరిస్థితులు కూడా ఏర్పడతాయి. అంచేత ఎంత ధర్మ బుద్ధితో ప్రవర్తిస్తే అంత మంచిది. ముఖ్యంగా మరో విషయం ఏమిటంటే, మైనింగ్ ఈ వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. ఏదైనా ప్రమాదాలకి గురయ్యేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఇకపోతే మరో విషయం ఏంటంటే, ట్రాన్స్పోర్ట్ రంగం, ముఖ్యంగా చలనచిత్ర రంగాలు ఇవన్నీ కూడా సక్రమంగా సాగుతాయి, చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ రకంగా సాగేటువంటి ఈ యొక్క వృశ్చిక రాశి వారి మాస ఫలితాలు ఎలా ఉన్నాయి
జాగ్రత్తగా మీరు మూవ్ అవ్వండి. తప్పకుండా అద్భుతమైనటువంటి మీ యొక్క జీవితాన్ని మీరు ఈ మాసం అంతా కూడా అనుభవించేటువంటి పరిస్థితులు. కాబట్టి దైవ ప్రార్థనతో ఈ మాసం అంతా పూర్తి చేయండి. సెలవు మరి, ఉంటాను. నమస్కారం.